अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అయితే మా క్లాస్లో ఉసూలే సలాసాలో మారిఫతుల్లా అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క పరిచయం. మారిఫతుల్లా అల్లాహ్ యొక్క పరిచయం. అల్లాహ్ యొక్క పరిచయంలో మళ్ళా ఒక భాగం ఏం తెలుసుకున్నాం మనం? అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అనే విషయాన్ని తెలుసుకోండి. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఆయత్ నెంబర్ ఎంతండి? సూరా నంబర్ 47 19. గుర్తొస్తుంది చూసారా మీకు? అలా మాటికి చెప్తుంటే అది ఇంకా అది రాతి మీద రాసినట్టే. ఇంకా అయితే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయము ఇది తెలుసుకోలేదు కాబట్టి వారితో యుద్ధాలు చేశారు, వారితో తెగతెంపులయ్యాయి లేదా? అన్ని సర్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు పాపం. ఇల్లు వాకలి తమ యొక్క వ్యాపారాలు అన్నీ విడిచిపెట్టి హిజ్రత్ చేశారు. అల్లాహ్ని వారు నమ్మలేదా? నమ్మారు వాళ్ళు కూడా. కానీ అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడు అని లా ఇలాహ ఇల్లల్లా అని నమ్మలేదు. అందుకే మనము నేర్చుకోవలసింది, మనము నేర్పించవలసింది ఏంటి? లా ఇలాహ ఇల్లల్లా. మనము నేర్చుకోవలసింది, మనము నేర్పించవలసింది, అందరూ నేర్చుకోవలసింది ఏమిటది? లా ఇలాహ ఇల్లల్లా. ఇది నేర్చుకోవాలి. అల్లాహ్ గురించి కాదు. అల్లాహ్ గురించి అందరికీ తెలుసు. కానీ అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడనే విషయం తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు చూడండి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నారు ఈ ఆయతులు. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్. ఖురాన్లో 2వ సూరాలో 163లో వస్తుంది. 163లో ఏంటి దీని అర్థము? చదవండి ఒకసారి. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్. చూసారా, ఇక్కడ అల్లాహ్ యొక్క జాతి గురించి ఒక పేరు వచ్చింది. అదేంటి? వాహిద్. చూసా, అది వాహిద్ వాడారు. అందుకే అల్లాహ్ పేరు వాడలేదు ఇక్కడ. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్. వాహిద్ అని ఎప్పుడైతే వచ్చిందో అది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క జాతికి సంబంధించింది. లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్. ఆ తర్వాత ఆయన యొక్క ఏ పేర్లు వచ్చాయి? అదే పేర్లు ఆయన గుణలక్షణాల పేర్లు, సిఫాత్. ఆయన జాతి పేరు అల్లాహ్, వాహిద్, అహద్, సమద్, అల్ హయ్యూ, అల్ ఖయ్యూమ్. ఆయనకి జాతికి సంబంధించిన పేర్లు. ఇక్కడ రహ్మాన్, రహీం ఆయన యొక్క గుణలక్షణాలకి, సిఫాత్ గుణలక్షణాలకి సంబంధించినటువంటి పేర్లు. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్. మీ పూజ్యుడకు ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. లా ఇలాహ, మళ్ళా ఇలా వాడారు అక్కడ. మరొక ఆరాధ్య దైవం మీకు లేడు రహ్మాన్, రహీం తప్ప. లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. చూడండి, బిస్మిల్లా ఇర్రహమాన్ నిర్రహీం. అక్కడ కూడా రహమాన్, రహీం వచ్చింది కదా. జాతి పేరు వచ్చిందా లేదా? అందులో అల్లా వచ్చింది కదా జాతి పేరు. అల్లా అనే పేరు వచ్చిన తర్వాతే రహమాన్, రహీం వచ్చింది. అంటే అల్లా యొక్క జాతి పేరు. ఇప్పుడు ఆ తర్వాత ఆయతుల్ కుర్సీ ఒకసారి చూడండి. 2వ సూరా బఖరా ఆయత్ నంబర్ 255 చదవండి ఒకసారి. అల్లాహు లా ఇలాహ ఇల్లా హు. ఇక్కడ హువ అనే అతడు చాలామంది అంటారు. అల్లాహకు అతడు అంటారేంటండి? ఆయన అతడు అని అంటారేంటి? అది అల్లాహ్ తన కోసం వాడారా లేదా? అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ.
అల్లా అతడు తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు. అల్లాకు అతడు ఆయన అనేది ఇష్టమైనది. ఆయన అతడు ఇది సింగులరా, బహువచనమా, ఏకవచనమా? ఏకవచనం. అతడు అనేది ఏకవచనం. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు. ఇప్పుడు అల్లా యొక్క పేరా కాదు ఇక్కడ. అందుకే అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అన్నాడు. అతడు అల్లా, మరొకరు దేవుడు లేడు. అల్ హయ్యు అల్ ఖయ్యూమ్ ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జాతి పేరు. అల్ హయ్యు అంటే ఆయన తన జాతిపరంగా సజీవుడు, ఎప్పుడు కూడా మరణము రాదు, సజీవుడు. అందుకే ఇలా అల్ హయ్యు అనే ఈ పదముతో యెహోవా అనే పేరు వచ్చింది. ఇప్పుడే మీరు అడిగారు కదా, హయ్యు అనే ఈ పదముతోనే యెహోవా అనే పేరు వచ్చింది. హయా రూట్ వర్డ్, దాంది రూట్ వర్డ్ హయా నుండి హయ్యు. హయ్యు అంటే ఏంటి? సజీవుడు. హయా అంటే జీవము. మరి ఈ హయ్యు అన్నా పర్వాలేదు, హయా అన్నా పర్లేదు, యెహోవా అంటున్నారేంటండి అంటే అది మారిపోయింది. ఎక్కడ మారింది? యుహర్రిఫూనల్ కలిమ అన్ మవాది అని అల్లా అంటున్నాడు. వారు పదాలను తారుమారు చేశారు. ఎక్కడుంది? ఒకసారి చదవండి. 5వ సూర 13వ ఆయతు, సూరే మాయిదా 13వ ఆయతు. యుహర్రిఫూనల్ కలిమ అన్ మవాది. పదాలను వాటి స్థానం నుండి తారుమారు చేశారు. అలా హయ్యూని ఏం చేశారు? హయ్యూని యెహోవా చేశారు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు మీతో మాకు పని లేదు జెహోవా అన్నారు అని. వీళ్ళు యెహోవా అంటే మీతో మాకు పని లేదు జెహోవా మాకు అన్నాడు. వీళ్ళిద్దరు ఎలాగంటే ఇంకొకడు వచ్చాడు, వాళ్ళేమన్నారు? హయా అన్నారు. ఇంకోరు అన్నారు యహ్వా అన్నారు. ఇంకోరు అన్నారు కాదు యావే అన్నారు. ఇంకోరు అన్నారు ఇవన్నీ కాదు యా హల్లెలూయా అన్నారు. యా అన్నారు. మేమన్నావు అల్లాహు యా కాదు యా అల్లాహు అనండి. ఆ యాని తీసుకెళ్ళి వెనక్కి పెడతారేంటి? ఆ యాని ముందు పెట్టండి. యా అల్లాహు, ఇది బాగుంది. అల్లాహు యా కాదు యా అల్లాహు. ఏమండి ఏది కరెక్ట్? యా అల్లాహు. అల్లాహు యా కాదు యా అల్లాహు. కాబట్టి అల్లాహుమ్మా అనండి. ఇంకా పని ఎల్లోహిం కాదు అల్లాహుమ్మా. ఎల్లోహిం కాదు అల్లాహుమ్మా. యా అల్లాహు. ఎందుకు? అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నాడు? సత్య అసత్యాల్ని వేరుపరిచే గీటురాయి. 25వ సూర సూరా ఫుర్ఖాన్ ఆయత్ నెంబర్ 1 చదవండి. తబారకల్లదీ నజ్జలల్ ఫుర్ఖాన అలా అబ్దిహి లియకూన లిల్ ఆలమీన నజీరా. మొదటిది ఫస్ట్ తమ దాసునిపై గీటురాయిని అంటే సత్యము అసత్యాన్ని వేరుపరిచే గీటురాయిని పంపించాడు. ఆ గీటురాయి అంటే బంగారం కొట్టోడు వాడతారు కదా, బంగారమో కాదో చూడటానికి. అలాగే ఖురాన్ని కూడా అల్లా గీటురాయిగా పంపించాడు. ఇదిగో యెహోవా కాదు హయ్యు అనండి, అల్ హయ్యు. ఎల్లోహిం కాదు అల్లాహుమ్మా అనండి. అల్లాహు యా కాదు యా అల్లాహు అనండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గీటురాయిని పంపించాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఖయ్యూమ్ అంటే ఏంటి? పట్టి ఉంచువాడు, ఖాయం చెయ్యువాడు, స్థిరపరచువాడు. దేన్ని స్థిరపరిచాడు? ఖయ్యామ సమావాతి వల్ల భూమి ఆకాశాలను స్థిరపరిచాడు. అల్లా భూమి ఆకాశాలను స్థిరపరిచాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. చూడండి 35వ సూరాలు 41 ఆయత్ చదవండి. సూరే ఫాతిర్ 41. పట్టి ఉంచాడు. చూసారా? అది
యథార్థానికి అల్లా భూమి మరియు ఆకాశాలను వాటి స్థానం నుండి తొలగకుండా పట్టి ఉంచాడు. ఆ తర్వాత అండి అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే ఆ. అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు ఎవరు ఉండడు. ఒకవేళ అవి గనక తన స్థానం నుండి కోలిపోతే, పడిపోతే, కూలిపోతే అల్లా తప్ప ఇంకెవ్వరు కూడా పట్టి ఉంచుకునేవాడు. అందుకే ఉన్నాడు అక్కడ, అరబీలో చదవండి, ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద అన్ తజూల వలయిన్ జాలత ఇన్ అంసకమ మిన్ బాది మిన్ అహదిహిం. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ కూడా అల్లా పేరు వాడారు, ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద. నిస్సందేహంగా అల్లా భూమి ఆకాశాలను పట్టి ఉంచాడు. యుమ్సిక్ వలయిన్ జాలత ఇన్ అంసక మిన్ అహది మిన్ బాది. ఒకవేళ అవి కూలిపోతే ఆయన తర్వాత, ఆయన పట్టించాడు, ఆయన తర్వాత ఇంకెవరున్నారు దాన్ని పట్టడానికి? ఎవరు లేరు. కాబట్టి అల్ హయ్యుల్ ఖయ్యూమ్ ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క అస్మాउल హుస్నా, మంచి పేర్లు. అల్ హయ్యూ అల్లా యొక్క మంచి పేరు, అల్ ఖయ్యూమ్ అల్లా యొక్క మంచి పేరు. అందుకే దువా చేసేటప్పుడు యా హయ్యూ యా ఖయ్యూమ్ బిరహ్మతిక అస్తగీసు, యా హయ్యూ యా ఖయ్యూమ్ బిరహ్మతిక అస్తగీసు, నీ కారుణ్యం యొక్క నేను బికారిని దేవా అని అల్లాహ్ని అడుగుతున్నాము. ఓ హయ్యూ ఓ ఖయ్యూమ్ అని, ఓ సజీవుడా, ఓ విశ్వాన్నంతటిని కూడా పట్టి నడిపిస్తున్న దేవా, నీ కారుణ్యం యొక్క బికారిని, నాకు కావాలి నీ కారుణ్యం. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నామాలు ఇందులో వచ్చాయి, అల్ హయ్యూ అల్ ఖయ్యూమ్. ఆ తర్వాత గుణలక్షణాలు చెప్పారు. చూడండి, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయాన్ని ఎంత అల్లాహ్ బలపరుస్తున్నాడు. ఆయన హయ్యూ ఖయ్యూమ్, లా తాఖుదుహు సినతున్ వలా నౌమ్, ఆయనకి నిద్ర కునుకులు రావు. నిద్ర వచ్చే ముందే వస్తుందండి, కునుకు వస్తుంది, అది కూడా రాదు ఆయనకి, అది కూడా రాదు. నిద్ర దూరం, కునుకు కూడా రాదు. లా తాఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయనవే. ఎవరివి? అల్లా అంటే అల్లా పేరు అది. భూమి ఆకాశాలు ఉన్నవన్నీ కూడా ఆయనవే. హయ్యు ఎవరు? అల్లా. ఖయ్యూమ్ ఎవరు? అల్లా. అంటే ఈ పేర్లన్నీ కూడా అల్లాకు సంబంధిత పేర్లు. ఈ లక్షణాలన్నీ కూడా అల్లాకు సంబంధిత లక్షణాలు. లహు మాఫి సమావాతి మాఫిల్ అర్ద్ మన్జల్లది యష్ఫౌ ఇందహు ఇల్లా బిఇజ్ని, ఆయన అనుమతి లేనిదే ఆయన సిఫారసు చేసేవారు ఆయన సన్నిధిలో ఎవరు లేరు. అంటే ఆయన సన్నిధిలో సిఫారసు చేయాలంటే ఆయన అనుమతి తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే ఎవరు సిఫారసు చేయలేరు. యఅలము మా బైన ఐదీ వమా ఖల్ఫహుమ్, మీకు ముందు జరిగిందని ఆయనకు తెలుసు, తర్వాత జరగబోయే కూడా తెలుసు. ఎవరికి? అల్లాహ్. అక్కడ కూడా అల్లాహ్ అనే పేరు అందుకే ముందు వాడారు. కాబట్టి ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయంటే అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఎందుకు లేడు? ఆయన హయ్యూ. ఎందుకు లేడు? ఆయన ఖయ్యూమ్. ఎందుకు లేడు? ఆయన కునుకు రాదు. ఎందుకు లేడు? ఆయన నిద్ర రాదు. ఎందుకు లేడు? భూమి ఆకాశాలు ఉన్నవన్నీ ఆయనవే. ఎందుకు లేడు? ఆయన అనుమతి లేకుండా ఆయన ముందు ఎవరు మాట్లాడలేరు. మరియు ఎందుకు లేడు? మీకు ముందు జరిగేవి వెనక జరగబోయేవన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆయన తప్ప మరొక ఆరాధ్యం లేడు. యఅలము మా బైన ఐదీ వమా ఖల్ఫహుమ్ వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మి ఇల్లా బిమా షా, ఆయన అనుమతి లేనిదే ఆయన జ్ఞాన పరిధిలో ఎవ్వరు ఏది తీసుకోలేరు. అందుకే ఆయన తప్ప మరొక ఆరాధ్యం లేడు. ఈ ప్రపంచంలో అలాంటి వారు ఎవరు లేరు. ఎవరో కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి పెట్టుకుంటాడు, అందులోనే దోసేసుకుంటారు. ఎలా లాక్కున్నాడు అన్నీ తెలిసిపోయిన వాడికి తెలిసిపోతాయి. కానీ ఆయన జ్ఞాన పరిధిలో ఎవరు ఏది తీసుకోలేరు. ఆయన ఎంత ఇస్తే అంతే. మళ్ళాను ఆయన ఇచ్చిన దాంట్లో ఒక చుక్క పెరగదు, ఒక చుక్క తరగదు. ఆయన ఎంత ఇస్తాడో అంతే. వలా యఊదు హిఫ్జుహుమా యఅలము మా బైన ఐదీ వమా ఖల్ఫహుమ్ వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మి ఇల్లా బిమా షా వసి'a కుర్సియ్యు సమావాతి వల్ అర్ద్, ఆయన కుర్సీ భూమి ఆకాశాలంతా కూడా ఆవరించి ఉంది. కుర్సీ సమావాతి వల్ అర్ద్. ఇక్కడ వసియా అల్ వసీ అనే పదము అల్లాహ్ పేరు కూడా ఉంది. అల్ వసీ, వసీ అంటే విస్తరించి ఉండేది.
ఆయన కుర్సీ కూడా చాలా విస్తారమైనది. ఆ కుర్సీ సమావాతి వల్ల వలా యౌదు ఇఫ్జుహుమా, ఈ రెండింటిని, ఏ రెండింటిని? భూమి ఆకాశాల వ్యవస్థను రక్షించటములో, నడపటములో, కాపాడటంలో ఏ మాత్రం ఆయన అలసిపోడు. అందుకే ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు. వహువల్ అలీయుల్ అజీమ్. ఇక్కడ రెండు పేర్లు వస్తాయి మళ్ళా. అల్ అలీ సర్వోన్నతుడు, అజీమ్ గొప్పవాడు, ఘనత గలవాడు. ఇక్కడ మక్కా ముష్రికులు అల్లాహను నమ్ముతున్నారు, కానీ అల్లాహకు ఇటువంటి గుణలక్షణాలు ఉన్నాయనే విషయం తెలియదు. కాబట్టి వారు అస్మాउल హుస్నాలో కూడా షిర్క్ చేస్తున్నారు, ఉలూహియత్లో కూడా షిర్క్ చేస్తున్నారు. దాన్ని ఏమన్నారు? షిర్క్ ఫిల్ సిఫాత్, షిర్క్ ఫిల్ ఇబాదా. తర్వాత షిర్క్ ఫిల్ జాతిలో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. అల్లా జాతిలో కూడా షిర్క్ చేశారు. అల్లా జాతిలో ఆయన ఒక్కడే కదా, ఆయనకి భార్య ఉన్నదన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. షిర్క్ ఫిల్ జాత్, షిర్క్ ఫిల్ సిఫాత్, గుణలక్షణాలు కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. మా దేవుళ్ళు మొరను వింటారు, అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరు వినలేరు. ఆ తర్వాత ఆయత చూడండి, మరలా 3వ సూరాలో మొదటి ఆయతలోనే చెప్తున్నారు. 2వ ఆయతలో అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, సూరే ఆల్ ఇమ్రాన్, సేమ్ అదే ఆయత, సూరే ఆయతుల్ కుర్సీలో వచ్చిందే మళ్ళా చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు. ఎందుకు? అక్కడ ప్రత్యేకంగా క్రైస్తవ రాయబారులు కొంతమంది వచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి రాయబారులు వచ్చారు. వారితో సంభాషణ ప్రారంభమైంది. నజరాన్ నుండి వచ్చారు. ఆ సూరా దిగేటప్పుడు ప్రారంభంలోనే అల్లాహ్ అంటున్నారు, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. తర్వాత అదే విధంగా ఆల్ ఇమ్రాన్లో 6వ ఆయతలో చూడండి, హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. ఇక్కడ ప్రారంభించారు ఆయత్ అల్లా హువా నుంచి. అతడు, హువల్లది, హువల్లది అతడే, అతడే హువ, అతడే యుసవ్విరుకుం ఫిల్ అర్హామ్, మాతృగర్భాల్లో రూపురేఖల్ని చెక్కుతున్నాడు. ఫిల్ అర్హామ్ కైఫ యషా, ఆయన ఎలా తలుచుకుంటే అలాగా. ఇంకెవరైనా తలుచుకోగలరా? ఎవ్వరు కూడా విశ్వంలో తలుచుకోలేరు. ఆయన ఎలా తలుచుకుంటున్నాడు అలా. కైఫ యషా లా ఇలాహ, అందుకే అతడు తప్ప మరొక ఆరాధ్యుడేం లేడు. చూసారా ఎలా చెప్తున్నారు? ప్రతి దానికి ఆధారాలు ఇస్తూ అల్లా తౌహీదే ఉలూహియత్ గురించి చెప్తున్నాడు. ఇదే మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు తెలుసుకోండి అల్లా తప్ప మరొక ఆరాధ్యుడేం లేడని. మారిఫతుల్లా అంటే ఇది అసలు. మారిఫతుల్లా అంటే కేవలం అల్లాహని తెలుసుకోవడం కాదు. మారిఫతుల్లా అంటే అల్లా తప్ప మరొక ఆరాధ్యుడేం లేడని. ఇక్కడ ఏమంటున్నారు? ఫిల్ అర్హామ్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. మళ్ళా అజీజ్ అంటున్నాడు. అజీజ్ అంటే గౌరవం. గౌరవం అంటే ఆయనకి పైన మరి ఇంకెవరు లేరు గౌరవంలో. అజీజ్, హకీమ్, వివేకి. కేవలం గౌరవమే కాదు, వివేకముతో కూడి ఉన్న గౌరవము. అంటే ఆయన వివేకములో ఎవరు కూడా ఆయన పైన లేడు, ఆయన గౌరవంలో ఆయన పైన ఎవరు లేరు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక ఆరాధ్య దేవుడు మీకు లేడు. ఎంత గౌరవం గలవాడు ఆయన, ఆయనపై ఎవరు వెళ్ళలేరు. ఎంత వివేకి, ఆయనలాగా ఎవరు సృష్టించలేరు. మాతృగర్భాల్లో ఆయన రూపాలను సృష్టిస్తున్నాడు. అందుకే అల్లాహ్ పేరులో ఒక పేరు ఏముంది? ముసవ్విర్. ముసవ్విర్ అంటే రూపాలను చిత్రించువాడు. ఉదాహరణకు ఈ భూలోకంలో 850 కోట్ల మంది మానవులు ఉన్నారు. 850 కోట్ల రూపాలు సృష్టించాడు. నేను వేలుముద్ర వేస్తే ఇంకే వేలుముద్రతో కలవటం లేదు. అంటే ఇంత డిజైన్ చేసేవాడు ముసవ్విర్, రూపాన్ని. అందుకేమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి? ఆయన కంటే సృజనాకారులలో ఉత్తమ సృజనాకారుడు, డిజైనర్లో చాలా ఉత్తమమైన డిజైనర్. అందుకే ఉన్నారు అహసనుల్
ఖాలికీన్, సృష్టించి వారందరిలో కల్లా ఉత్తమ సృజనాకారుడు. అలాంటి డిజైన్. ఒక్క ముద్ర నేను వేశానంటే ఎవరితో కలవటం లేదంటే ఎంత డిజైనర్ నైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే నాలో ఉన్నటువంటి డిఎన్ఏ మళ్ళీ ఇంక దేంతో కూడా కలవటం లేదు. డిఎన్ఏ ఎలా డిజైన్ చేశాడు ఆయన, ఎంత గొప్ప డిజైనర్. ముసవ్విర్ అంటే కేవలము ఒక పరిమితమైన రూపమే కాదు, ప్రతి రూపము కూడా ఆయనే, ప్రతి రూపాన్ని చిత్రించువాడు ఆయనే. ఒక జీబ్రా మీద ఉన్నటువంటి గీతలు మరొక జీబ్రా కలవదంట. ఒక సింహానికి ఉన్న మీషాలు మరొక సింహానికి కలవంట. ఏ కంటిలో ఉన్నటువంటి ఐరేస్ మరో కంటిలో ఉన్న ఐరేస్కి కలవరంట. ఎలాంటి డిజైనర్. యుసవ్విరుకుం ఫిల్ అర్హామ్ కైఫ యషా లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. అల్లాహు అక్బర్. ఆయన చెప్పే రీతి కూడా ఎంత ఉందాగా ఉంటుంది చూడండి ఆయతులు. అందుకే ఖురాన్ లాంటి గ్రంథము మరొకటి లేదు. అల్హమ్దులిల్లాహ్. ఆ తర్వాత 18వ ఆయతులు చూడండి. షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు. ఇక్కడ కూడా హు వచ్చింది. మళ్ళీ లా ఇలాహ ఇల్లాహు చాలా ఇష్టపడతాడు హు అనే పదం. హువ అతడు. షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వ ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ కిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. అక్కడ కూడా అదేవాడు అల్లాహ్ సుబ్హానహు. ఇది 18వ ఆయత్. ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? లా ఇలాహ ఇల్లల్లా అని. ఏం సాక్ష్యం ఇవ్వాలి? అంతేగాని అల్లాహ్ ఉన్నాడు, నేను అల్లాహ్ నమ్ముతానని సాక్ష్యం ఇస్తే సరిపోతుందా? చాలదు, చాలదు. అది పనికిరాదు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదే కనుక నిజమైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రతే చేయవలసిన అవసరం లేదు, యుద్ధాలే చేయవలసిన అవసరం లేదు, మక్కా ముష్రికులతో వాళ్ళతో గొడవలే ఉండవు. మీరు అల్లాహ్ నమ్ముతున్నారు, మేము అల్లాహ్ నమ్ముతున్నాం, మేమంతా బాయ్ బాయ్ అని చెప్తున్నారు. అలా కాదు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. లా ఇలాహ షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు. స్వయంగా అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. అల్లాహ్ కూడా సాక్ష్యం ఇస్తాడా లేదా? ఏమండి అల్లాహ్ సాక్ష్యం ఇవ్వటం ఏంటి అని అంటారు. మరి ఆయనకు ఆయన ముందు సాక్ష్యం ఇవ్వాలి, నేను తప్ప మరొకడు ఎవరు లేరు అని. అది ఆయన యొక్క టీవీ, అది ఆయన యొక్క గొప్పతనము. షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు. ఆ తర్వాత ఎవరు? మలాయిక, దైవదూతలందరూ సాక్ష్యం ఇస్తున్నారు. వౌలుల్ ఇల్మ్. ఇక్కడ ఇది ఏమొచ్చింది? ఇల్మ్, జ్ఞానం. చూసారా? జ్ఞానం. దాన్నే జ్ఞానం అంటారు, దాన్నే జ్ఞానం అంటారు. అల్లాహ్ ఉన్నాడు అని తెలుసుకోవడానికి జ్ఞానం కాదు, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదేం లేడు అనే విషయం, అది జ్ఞానం. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి కూడా అల్లాహ్ నమ్ముతారండి, అల్లాహ్ ఉన్నారంట, అల్లాహ్ అందరిని నమ్ముతారు, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడు అనేది జ్ఞానం, అది జ్ఞానం. అందుకే అల్ ఇల్ము. ఏమండి కలిమా యొక్క షరతులు 10 చెప్పాం కదా, 1 నిమిషంలో చెప్పేయాలి అందరూ. మర్చిపోయారా? 1 నిమిషంలో మొత్తం అన్నీ చెప్పేయాలి. మొదటి షరతు ఇల్మ్, యకీన్, ఇఖ్లాస్, సిద్క్, మహబ్బత్, ఇన్కియాద్, కబూల్, కుఫర్. 8 షరతులు. చూసారు ఎలా వచ్చా? ఇల్మ్ ఎప్పుడైతే వస్తుందో యకీన్ వస్తుంది, యకీన్ ఎప్పుడైతే వస్తుందో ఇఖ్లాస్ వస్తుంది, ఇఖ్లాస్ ఎప్పుడైతే వస్తుందో సిద్క్ వస్తుంది, సత్యం వస్తుంది. అందులో సిద్క్ ఎప్పుడైతే వస్తుందో మహబ్బా, అల్లాహ్ పట్ల మహబ్బత్ వస్తుంది. మహబ్బత్ ఎప్పుడైతే వస్తుందో ఇన్కియాద్, ఆయన యొక్క విధేయత అనేది వస్తుంది, ఆయన ఏం చెప్పినా వినడానికి. ఇన్కియాద్ ఎప్పుడైతే వస్తుందో కబూల్ వస్తుంది, ఆయన ఏం ఇచ్చినా తీసుకోవడానికి, ఏం చెప్పినా తీసుకోవడానికి. కబూల్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా లాస్ట్ని కుఫర్, సమస్తాన్ని తిరస్కరించి ఆయన్ని నమ్ముతాడు, ఇంకా దేన్ని నమ్మరు. ఈ షరతుల్లో ఫస్ట్ది అల్ ఇల్ము. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు? వౌలుల్ ఇల్మ్. జ్ఞానులు కూడా సాక్ష్యం ఇస్తారు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేదు. కాబట్టి ప్రైమరీ ప్రారంభము జ్ఞానము, జ్ఞానము. అందుకే అల్ ఇల్ము ఖబ్లల్ ఖౌల్ వల్ అమల్ అని మనం విన్నాం. ఇల్మ్ అనేది, జ్ఞానం అనేది ఏమైనా చెప్పాలన్నా చేయాలన్నా ముందు అవసరం. తలిబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ఫరీజా అన్నారు ఇక్కడ చూడ, తప్పనిసరి. జ్ఞానం నేర్చుకోవడం అనేది తప్పనిసరి. జ్ఞానం ఎలా వస్తుంది?
జ్ఞానం అనేది నేర్చుకుంటే వస్తుంది. ఇన్నల్ ఇల్ము బిత్తాల్లుమ్, ఇల్మ్ అనేది కూర్చొని నేర్చుకుంటే వస్తుందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మనం నేర్చుకుంటే వస్తుంది. లేదు నాకు నేను జ్ఞానం నేర్చుకుంటాను అంటే అది కుదరదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. ప్రవక్త దగ్గర సహాబా నేర్చుకున్నారు, సహాబా దగ్గర తాబేన్ నేర్చుకున్నారు, తాబేన్ దగ్గర తాబేన్ నేర్చుకున్నారు. ఇలాగే జ్ఞానము అలాగ ప్రవాహంలాగా వచ్చింది. మన వద్దకు కూడా జ్ఞానం వచ్చింది. కాబట్టి జ్ఞానము లేనిది మనం అల్లాహ్ని ఆరాధించనే కూడదు. ఆరాధన పనికిరాదు, జ్ఞానముతో కూడి ఉన్నటువంటి ఆరాధన. అందుకే చూడండి, కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్, అక్కడ ఏమంటున్నాడు? అయ్యయ్యో, నేను జ్ఞానంలో యకీన్ జ్ఞానం ఉంటే నాకు ఎంత బాగున్నే. జ్ఞానమైతే ఉంది కానీ లౌ తఅలమూన ఇల్మల్ యకీన్, యకీన్ లేదు నాకు అటువంటి జ్ఞానం అంటే మిడిమిడి. ఇప్పుడు జ్ఞానంలో చూడండి, జ్ఞానానికి ఆపోజిట్ ఏంటి? జహల్, అజ్ఞానం, జహల్ కదా, జహల్. ఈ జహాలత్ ఎలా ఉంటుంది? ప్రవక్తతో ఉన్నప్పటికీ ఎవరు? ఏ ప్రవక్త? మూసా అలైహిస్సలాంతో ఉన్నారు, ఆయనతో నడుస్తున్నారు అందరూ. ఎవరు? బనీ ఇస్రాయిల్. ఏం చూశారు? సముద్రం చీలిపోయింది, అందులోంచి దాటేశారు. దాటి ఇంకా అటుపక్క వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒక జాతిని చూస్తున్నారు, ఆ జాతి విగ్రహారాధన చేస్తున్నారు. మూసా, మాకు కూడా అలాంటి దేవుడు పెట్టాయా అని వెంటనే అనేశారు కదా. ఎక్కడుంది అది? 7వ సూర 138వ ఆయత్లో చూడండి, సూర ఆరాఫ్లో. వజావజ్నా బిబనీ ఇస్రాయిల్ బహర్ ఫఅతౌ అలా ఖౌమి యాకిఫూన అలా అస్నామిన్ లహుం ఖాలు యా మూసా జఅల్ లనా ఇలాహన్ కమా లహుం ఆలిహా ఖాల ఇన్నకుం ఖౌమున్ తజ్హలూన్. మీరు ఇంకా జాహిల్లేరా? ఇంకా జాహిల్లే, జ్ఞానం రాలేదు మీరేదో అన్నారు. అంటే జ్ఞానం ఇంకా రాలేదు. జ్ఞానం వస్తే జాహిల్ ఎందుకంటారు? మూసా అలైహిస్సలాం వారికి ఇంకా జ్ఞానం రాలేదు, కానీ మూసా అలైహిస్సలాంతో ఉన్నారు. సముద్రం చీలిపోయింది చూశారు. ఇదే మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కూడా జరిగింది. హునైన్ అనే యుద్ధానికి వెళ్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడే కొంతమంది 22,000 మంది నవముస్లింలు జాయిన్ అయ్యారు సైన్యంలో. 10,000తో పాటు 2,000, 12,000 అయ్యారు. వెళ్తున్నారు. దారిలో వారు చూశారు ఒక చెట్టుని. ఆ చెట్టుని చూసి అక్కడ కొంతమంది కొన్ని దేవతలు పెట్టి పూజించుకుంటే అక్కడ అన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు కూడా ఇలాంటి ఒక దేవుడు పెడితే బాగుండు కదా అన్నారు. సేమ్ ఇదే మాట వాళ్ళు కూడా అన్నారయ్యా అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రిపీట్ చేశారు. అంటే ఇంకా జ్ఞానం వచ్చిందా? రాలేదు. కాబట్టి జ్ఞానము వచ్చింది అంటే వారు ఎన్నటికి కూడా యకీన్ని విడవనాడు. యకీన్ వస్తుంది అల్లాహ్ పట్ల. యకీన్ తర్వాత ఇఖ్లాస్, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వచ్చేస్తుంది. సిద్క్ వస్తుంది, ఒక్కొక్కటి వచ్చేస్తుంది ఇన్షాల్లాహ్. కలిమా యొక్క షరతులు అవి. షరతులు అవసరమా అంటే అవసరం. షరతులు లేకపోతే ఎలా అవుతుంది? నమాజ్కి కూడా షరతులు ఉంటాయి, జకాత్ కూడా షరతులు ఉంటాయి, హజ్కి కూడా షరతులు ఉంటాయి. ఇది తెలుసుకోవడం ఎలాగా కూర్చొని నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. అయితే ఇక్కడ వహులుల్ ఇల్మి ఖాయిమం బిల్ ఖిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీం, జ్ఞానులు కూడా సాక్ష్యం ఇస్తారు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యత ఏం లేడని. అలాగే సూర్య నిసాలో ఆయత్ నంబర్ 87 ఒకసారి చదివింది. 87 అల్లాహ్ ఏమంటారు అందులో? అల్లాహు లా ఇలాహ ఇల్లాహు లయజ్మఅన్నకుమ్ ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ వమన్ అసదకు మినల్లాహి హదీసా. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. అక్కడ కూడా ఏమన్నారు? అల్లాహు లా ఇలాహ ఇల్లా హు. అక్కడ కూడా అల్లాహ్ పేరు వాడారు చూడండి. ఎక్కడ లా ఇలాహ వచ్చిన చోట అల్లాహ్ అని పేరు వాడారు. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు. ఎక్కడైతే ప్రారంభంలో అల్లాహ్ వాడలేదో తర్వాత వాడు హువల్లాహు. చూడండి, హువల్లాహు లా ఇలాహ ఇల్లాహు. ఇక్కడ చూడండి, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు, హువల్లాహు లా ఇలాహ ఇల్లాహు. అల్లాహ్ పేరు తప్పనిసరిగా వాడారు లా ఇలాహ దగ్గర అల్లాహ్ సుబ్హానహు. కాబట్టి అల్లాహ్ అనేది అల్లాహ్ యొక్క నామము, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడనే విషయం తెలుసుకోవాలి. లయజ్మఅన్నకుమ్ ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ. తప్పనిసరిగా ఈ లా ఎందుకు వాడారంటే తప్పనిసరిగా అని. లామే తాకీద్ అంటారు. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ఖయామత్ నాడు జమ చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు. లయజ్మఅన్నకుమ్ ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ. అందులో ఇంకా ఒత్తిడి ఏంటంటే ఇందులో సందేహమే లేదు.
ఎటువంటి సందేహం లేదు, ఖయామత్ నాడు ఆయన అందరినీ కూడా సమావేశపరుస్తాడు. లయజ్మన్నకుం ఇలా యౌమిల్ కియామతి లా రైబ ఫీ. ఆ తర్వాత లాస్ట్ ఒక మాట అన్నారండి, వమన్ హసదకు మినల్లాహి హదీసా. అల్లా కంటే సత్యమైన మాట చెప్పేవారు మరింకెవరు ఉంటారు? వమన్ హసదకు మినల్లాహి హదీసా. అక్కడ అల్లా పేరు వాడలేదు, కానీ అల్లా గురించే చెప్తున్నారు. కాబట్టి అల్లా అక్కడ వమన్ అంటే అక్కడ ఎవరు వమన్ అంటే అల్లాహ్. అసదకు మినల్లాహి హదీసా. సిద్క్ అంటే ఏంటి? సత్యం. అసదక్ అలిపోవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చాలా సత్యము, గొప్ప సత్యము, నిగూఢమైన సత్యము, అందులో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి సత్యము మాట చెప్పే వారు అల్లా కంటే ఇంకెవరు ఉంటారు? వమన్ అసదకు మినల్లాహి హదీసా. అలాగే సూర అనామ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 102, అందులో జాలికుముల్లాహు రబ్బుకుం లా ఇలాహ ఇల్లా హువ ఖాలికు కుల్ల షైఇన్ ఫఅబుదూహు. ఇందులో 101 ఆయత్ నుండి చదవండి, చాలా బాగా అర్థమవుతుంది. 101లో ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? బదీఉస్ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలద్ వలం తకుల్ లహు సాహిబ. భూమి ఆకాశాలను ఎటువంటి డిజైన్ లేకుండా సృష్టించాడు. బదీ ఎవరు? అల్ బదీ, అల్లా పేరు. అల్లాహ్ యొక్క అస్మాउल హుస్నాలో ఒక పేరు అల్ బదీ. బదీ అంటే ఏంటి? ఎటువంటి డిజైన్ లేకుండా సృష్టించగలడు. ఇప్పుడు మన ఇంజనీర్ గారు ఏమైనా కట్టాలంటే డిజైన్ ఏదయ్యా, ఏం డిజైన్ ఉందా అంటారు. అంటే ప్రతిదానికి డిజైన్ ఉండాలి, అందరికీ డిజైన్ ఉండాలి. కానీ అల్లాహకు అవసరం లేదు. వితౌట్ డిజైన్, ఎటువంటి డిజైన్ లేకుండా, ఎటువంటి మూల పదార్థం లేకుండా, ఏమీ లేకుండా ఆయన సృష్టించగలడు. అందుకే ఆయన చూడండి ఒక సవాల్ విసిరాడు. ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నారో వాళ్ళకు ఒక సవాల్ విసిరాడు అల్లాహ్ సుబ్హానహు. అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్ హముల్ ఖాలికున్. అల్లాహు అక్బర్. 52వ సూర 35వ ఆయత్ మీరు చదివి చూడండి ఏమంటున్నారు. నాస్తికులకు ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్. ఏ మూల పదార్థం లేకుండా మీరు పుట్టేశారా, లేదా మిమ్మల్ని మీరు పుట్టించుకున్నారా? ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. అమ్ ఖులికు మిన్ గైరి షై. గైరి షై, షై అంటే ఏదైనా ఒక మూల పదార్థం, మ్యాటర్ లేకుండా నువ్వు పుట్టావా, లేదా నిన్ను పుట్టించుకున్నావా? అముల్ ఖాలికున్ అంటే ఎవరు పుట్టించాడు? ఆయన. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? బదీఉస్ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదున్. ఆయనకి కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు? సంతానం ఎక్కడి నుండి వచ్చారు? భార్య లేదు కదా. ఒక జీవన సహచర్య అంటూ లేనప్పుడు, ఆయనకి భార్య లేనప్పుడు కొడుకు కూతుర్లు సంసారం ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టారు అంటున్నాడు అల్లా. వలం తకుల్ లహు సాహిబ వ ఖలక కుల్ల షైఇన్. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. చాలా జాగ్రత్తగా ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే వ ఖలక కుల్ల షైఇన్, సమస్త వస్తువుల్ని ఆయన సృష్టించాడు, దేనిని కూడా ఆయన కనలేదు అని. అది చెప్పడానికి చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దేనిని కూడా కనలేదు. కానీ క్రైస్తవులు ఏమంటారు సోదరులు? బిగాటెన్ సన్. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి కనేను. అందుకే ఈ పదం వాడారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వ ఖలక కుల్ల షైఇన్. ప్రతి వస్తువులను ఆయన సృష్టించాడు అంటే దేనిని కనలేదు. లం యలిద్ లం యూలద్. ఆయన ఎవరిని కనలేదు, ఆయనను కూడా ఎవరు కనలేదు. అంత గొప్ప విషయాలు అర్థం చేసుకోవడానికి అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌహీద్ అనేది అష్రఫుల్ ఉలుమ్ అంటారు. జ్ఞానముల్లో అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తౌహీద్. తౌహీద్లో తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్ తెలుసుకోవటం జ్ఞానములో అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానము. ఆ జ్ఞానము నేర్పించటానికే ప్రవక్తలందరూ వచ్చారు. ఎంతమంది? లక్షలాది ప్రవక్తలు వచ్చారు దానికోసం. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ప్రవక్తలందరూ కూడా ఎందుకు వచ్చారు అంటే తౌహీదే ఉలూహియత్ నేర్పించడానికి వచ్చారు. అల్లాహు అక్బర్. రుబూబియత్ నేర్పించడానికి కాదు, తౌహీదే ఉలూహియత్ నేర్పించడానికే ప్రవక్తలందరూ వచ్చారు. లకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్. ప్రతి జాతిలో అల్లాహ్ ప్రవక్తలను అందుకే పంపించాడు. కావున ఇక్కడ ఏమంటున్నారు? ఆయనకి జీవన సహచర్య అంటూ భార్య లేనప్పుడు సంతానం ఎక్కడి నుండి వచ్చారు? వలం తకుల్ లహు సాహిబ వ ఖలక కుల్ల షైఇన్ వ హువ బికుల్లి షైఇన్ అలీం. మరలా చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క పేర్లలో ఒక పేరు అలీం వాడారు. వ హువ బికుల్లి షైఇన్ అలీం.
ప్రతి వస్తువు గురించి ఆయనకి జ్ఞానము ఉంది, బాగా జ్ఞానం ఉంది. వహువ బికుల్లి షైఇన్ అలీం. ఆ తర్వాత అంటున్నాడు అల్లా, జాలికుముల్లాహు రబ్బుకుం, ఇతడే అల్లా మీ ప్రభు. అక్కడ కూడా పేరు వాడారు, జాలికుముల్లాహు, అతడే అల్లా, రబ్బుకుం మీ ప్రభు, ఫఅబుదూహు, కావున మీరు ఆయన్ని ఆరాధిస్తూ ఉండండి. ఆ తర్వాత ఏమంటున్నారు, ఫఅబుదూహు ఫఅన్నా తూఫకూన్, జాలికుముల్లాహు రబ్బుకుం ఫఅబుదూహు, జాలికుముల్లాహు రబ్బుకుం వహువ రబ్బుకుం లా ఇలాహ ఇల్లా హువ ఖాలికు కుల్ల షైఇన్. లా ఇలాహ ఇల్లా హువ, అతడు తప్ప మరొక ఆరాధన లేడు, ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఖాలికు కుల్ల షైఇన్ ఫఅబుదూహు వహువ అలా కుల్లి షైఇన్ వకీల్. అక్కడే ఉన్నారండి, అన్ని వస్తువుల యొక్క జ్ఞానము తెలిసినవాడు. ఇక్కడ కార్యసాధకుడు వకీల్. అల్లా యొక్క పేర్లో ఒక పేరు వకీల్, అల్ ఖవీ అల్ వకీల్. వకీల్ అంటే కార్యసాధకుడు. వహువ బికుల్లి షైఇన్ వకీల్, సమస్త వస్తువుల యొక్క కార్యసాధకుడు. సృష్టించడమే కాదు, కార్యాలని కూడా నడిపించేవారు. సమయము అయ్యింది. మిగతా సబ్జెక్టు ఉసూల్ సలాసా అనే ఈ అంశము సబ్జెక్ట్ ఇన్షాల్లా మనం వింటూ ఉంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం వ ఫిల్ ఆఖిరతి హసనతుం వ కినా అజాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హముర్ రహీమ్.